పల్లవి, కాలింత నొప్పిగా ఉంటే నీకెందుకే డాన్స్? అక్షిత మీద గెలవాలన్న పందం కాకపోతే? అయినా లావుగా ఉన్న వాళ్ళు డాన్స్ చేయడం కష్టం. కాలు బాలేనప్పుడు అవసరమా? సాటి స్టూడెంట్స్గా వీలైతే ఎంకరేజ్ చేయాలి, లేదంటే ఓదార్పుగా మాట్లాడాలి. అయినా ఇలా లావుగా ఉన్నవాళ్ళు డాన్స్ చేయడానికి పనికిరారా? నాలుగు గోడల మధ్య పుస్తకాల ప్రపంచాన్ని చూడడం కాదు, బయటకొచ్చి వాస్తవ ప్రపంచాన్ని చూడండి. నిజమేంటో మీకే అర్థమవుతుంది. అంగవైకల్యం ఆర్ట్కి అడ్డు కాదు అని నిజం తెలుస్తుంది. ఒకరిని ఓడించాలని నేను ఈ పోటీలో పాల్గొనట్లేదు. నేను గెలవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ పోటీలో ఓడిపోయినా అది నాకు గెలుపే. అసలు నేను పోటీకి వెళ్ళకపోతేనే అది నాకు నిజమైన ఓటమి. డాన్స్ చేయాల్సింది ఏ కాల్తోనే, పెయిన్ ఉండొచ్చు, కానీ సంకల్పం ముందు ఆ పెయిన్ చాలా చిన్నది.